నమస్తే రావు బ్యాచ్ బ్రదర్స్. ఉయమ్మా ఊరే నువ్వేంద్ర స్వామి పబ్లిక్ గా బీరు బాటిల్ ఎత్తుకొచ్చినవా? అయినా ఈ తాగుడు ఎప్పటి నుంచి తాగుతుండవరా? ఇట్లా బీర్లు గిర్లు తాగితే సంకరానికి పోతావురా స్వామి. రేపెనక పిల్లని కూడా ఈరెవరు? ఓ నీకేమైనా పసికిరలేని అట్ట? నేనేదో బీరుతో కమిచి పెట్ట కూర చేద్దామనుకుంటే నువ్వేంద్ర స్వామి తాగుపోతాడు అంటవా? బీరుతో కమిచి పెట్ట కూర? ఒరే ఒరే నువ్వేంద్ర స్వామి ఎన్ని దారుణాలు చూడాలరా? అసలు ఇట్ట కూర చేయమని చెప్పింది ఎవర్రా నీకు? ఏం చేశానన్నా? నిన్న నా ఎల్కేజీ ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమరా మేకోడా ఇప్పుడు చూసిన అమ్మాయిలు చెప్పినే చేస్తున్నావేంద్రా? అమ్మాయిని గట్టిగా నమ్మాకరా నాశనం అయిపోతావు. నేను ఆల్రెడీ సంకనాకి పోయి ఉన్నా అని ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో వాగుతుండో. ఒరే నీకు అసలు ఏం కావాలరా అంటే మొన్నే నా పిల్లతో బ్రేకప్ అయింది మా అలాంటి బ్రేకప్ బాధితుల కోసం కూడా ఏదైనా చేసి పెట్టరా అని అడిగిండు. పాపం మా వాడు బాధల్లో ఉండని వాడి కోసం కముజు బీరు తెచ్చి ఫస్ట్ పొయ్యి మీద కొండబెట్టి ఎరగడ్డ పచ్చిమిర్చి వేయించుకొని అవన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అట్టే ముందుగా బీరులో ఉడకబెట్టుకున్న కముజు పిట్ట ముక్కలు ఒక రోజు ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసి ఆ కముజు పిట్ట ముక్కలు బాగా రోస్ట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపుకుంటే బ్రేకప్ తో బాధపడుతున్న మా ఎల్కేజీ ఫ్రెండ్ కోసం తయారు చేసిన కముజు పిట్ట బీరు కూర అయితే రెడీ అయిపోయింది. ఆ బీరులో ఉడికిన కముజు పిట్టలను చూస్తున్నా వల్ల కాక లైట్ గా నిమ్మదబ్బ పిండుకొని అసలు ఎట్లుంటుందని 2 ముక్కలు తిన్నానయ్యా. బీర్ స్మెల్ రాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ తోటి కమ్మకమ్మంగా కుమ్మేసింది కదా. మీరైతే పాత పాత ప్రత్యుత లైక్ మీద ఒక దెబ్బేసి పడ్డాను.